నారుటో సాకురా అంటే అది నేను ఒక బుక్లో చదివాను. వేరే వాళ్ళు నీతో సింపుల్గా ఉండేలా చేయడం ఎలా? నేను చేరాలనుకుంటే ఇంకా అది పరిచయాన్ని బలపరుస్తుంది మరియు ఫ్రెండ్షిప్కి దారితీస్తుంది. ఇంకా వాళ్ళ ముందు పేర్లతో పిలిస్తే ఇంకా క్లోజ్ అవ్వచ్చు అనిపిస్తుంది. హే, అందుకేనా లైబ్రరీలోనే ఉంటున్నా? అవును. హే సాయ్, నువ్వింత మంచిగా ఉంటావు అనుకోలేదు. సాయికి మన గురించి పట్టించుకునే అంత సామర్థ్యం లేదనిపిస్తుంది. మరియు నేను నిజంగా దేని గురించి ఆలోచించలేను, కాబట్టి నేను మిమ్మల్ని అడిగే నిర్ణయించుకుందాం అనుకుంటున్నా. మారుపేర్లు తరచుగా వ్యక్తి యొక్క క్యారెక్టర్ లక్షణాలను మార్చేలా ఉండాలి. ఉదాహరణకు నరుటోనే తీసుకో. వెరీ ఇంట్రెస్టింగ్ బట్ ఐ డోంట్ కేర్. మరీ అంత ఆలోచించుకో, అది నీకు న్యాచురల్ గా రావాలి. సాయి నేను ఫస్ట్ లో చూసిన దానికన్నా ఇప్పుడు చాలా మారాడు. నేను ఆలోచించాలి. విత్విత్వం ఇంకా లక్షణాలు. నువ్వు అతన్ని స్టూపిడ్ నరుటో అని కూడా పిలవచ్చు, లేదా బుర్ర తక్కువ వెధవా అని కూడా. సాకురా, నువ్వు మళ్ళీ అలానే చేస్తున్నావు. సరే అగ్లీ, సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్. సాకురా, ఏమైంది? నువ్వు బాగానే ఉన్నావా? मस्त शेड्स होणार नीला अप्पो कमला असा ఆగు సాకురా, ఆగు. హే, ఏంట్రా అలా అన్నావు? ఇంక నీ పని అయిపోయింది సాకురా చేతిలో. అగ్లియా? ఎవట్రా అగ్లీ? ఈ రోజు నా చేతిలో చచ్చావురా.